ముఖ్యంగా సార్ రాజోల్ నియోజకవర్గం మీరంటే చాలా ప్రేమ అభిమానాలు ఉన్నాయి సార్. తర్వాత మీ ఆశయాన్ని నిలబెట్టింది మొట్టమొదటగా ఈ నియోజకవర్గం నుంచే. అలాగే మీకున్న మీ మీదున్న ప్రేమ అభిమానాలు చూసినట్టయితే ఈ నియోజకవర్గం గుండెకాయ లాంటిది సార్. ఇది ఈ నియోజకవర్గంలో ఉన్న కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను సార్. ఇది పచ్చని పంటలతో ఉండేది, అలాగే కాలువలు, అలాంటిది ఏదో కేరళాన్ని మైపరిపించే పరిస్థితి అని చెప్తూ ఉండేవారు. ఈ రోజును చూసినట్టయితే సమస్యలు సతమతం అవుతూ ఉంది. అలాగే ఈ ముంపు మహమ్మారి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల, ఆక్రమణల వల్ల ఈరోజు ఊర్లు, మన తీర ప్రాంత గ్రామాలు అన్నీ కూడా ముంచెత్తుతున్న పరిస్థితి కనపడతా ఉంది సార్. కాబట్టి ఈ మేజర్ డ్రైన్ అయిన ఈ శంకరగుప్తం డ్రైను ఒక రాజోలు దుఃఖదాయినిగా అది తయారైంది సార్. ఈరోజు వరి పంట చూసినట్టయితే 14,000 ఎకరాల్లో పంట పండేది, అది 6,000 ఎకరాల్లో ఇప్పుడు పండటం లేదు సార్. అలాగే కొబ్బరి గురించి మీ దృష్టికి తీసుకొచ్చాం. 12.5 లక్షలకు గాను 1,00,000 కొబ్బరి చెట్లు చచ్చిపోయాయి. అలాగే ప్రతి గ్రామంలో కూడా మంచినీటి ఎత్తడి. ఈరోజు గత ప్రభుత్వం చూసినట్టయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత 5 ఏళ్లలో మంచినీటి వ్యవస్థ గురించి చూసినట్టయితే గొంది లాంటి ప్రాంతంలో గోతులు తీసి నీళ్లు పట్టుకునే పరిస్థితి. అలాంటిది ఈరోజు మీ నాయకత్వంలో 1,650 కోట్ల రూపాయలతో గోదావరి గ్రిడ్ పథకాన్ని తీసుకొచ్చారు. ధవళేశ్వరం నుంచి ఈ చివరి వరకు, అంతర్వేది వరకు 90 కిలోమీటర్ల వరకు ఈ కెనాల్లో రావటం వల్ల చాలా వ్యర్థాలు వస్తున్నాయి. వాటినన్నిటిని కూడా పక్కకు పెట్టి పైపుల ద్వారా నీళ్లు సప్లై చేసే పరిస్థితి మనం తీసుకొస్తూ ఉన్నాం సార్ ఈరోజు. అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా ఒక మాట చెప్పాలి మీకు. సుమారు 100 వరకు డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు సార్ మా నియోజకవర్గంలో. ఎందుకంటే ఇలాంటి కలుషితమైన నీరు తాగటం వల్ల డయాలసిస్ పేషెంట్లు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్రజా జీవనం చూసినట్టయితే కాస్త అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి మీకు కనపడతా ఉంది సార్. అయితే ఈరోజు కొంతమంది రాస్తూ ఉన్నారు, కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నాయి, అనవసరమైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచినీటికి ఒక బృహత్తరమైన పథకం మీరు తీసుకొచ్చారు. అలాగే మాది ఒక కేస్ స్టడీ సార్. రోడ్లు చూసినట్టయితే 1000 రోడ్ల వరకు మేము ప్లాన్ చేసుకున్నామండి. ఈ గ్రామీణ రోడ్లు ఇప్పటి వరకు ఒక 300 రోడ్లు వేసాం. ఇప్పుడు మీ ముందు పెడతా ఉన్నాం, ఒక 200 రోడ్ల వరకు మంజూరు చేయాల్సింది ఉంది. మీరు ఈ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ రోడ్లు ఒక 200 రోడ్ల వరకు మీరు మంజూరు చేయాల్సి ఉంది. రోడ్ల పరిస్థితి గతంలో ఒక చిన్న మట్టి కూడా వేసిన పరిస్థితి లేదు. రోడ్లు ఎక్కడా కూడా ఒక్క రోడ్డు వేసిన పరిస్థితి లేదు ఇక్కడ. అలాంటిది 1000 రోడ్ల వరకు ఈరోజు కడతా ఉన్నాం సార్. అలాగే విద్యుత్ శక్తి గురించి మాట్లాడితే ఇది ఒక కేస్ స్టడీ సార్. ఇక్కడ సబ్స్టేషన్స్ పక్కా నియోజకవర్గాల్లో అయితే 11-12 సబ్స్టేషన్లు కడితే మా దగ్గర ఒక్క సబ్స్టేషన్ కూడా లేదు. ఈ రోజున ఒక సబ్స్టేషన్ కట్టుకున్నాం. అలాగే 2 సబ్స్టేషన్స్ మంజూరు చేయించుకోబోతున్నాం. అలాగే 132 kV సబ్స్టేషన్ కూడా ఒకటి మేము తెచ్చుకోబోతున్నాం. భారీ ఎత్తున
కరెంటుకి సంబంధించిన మౌలిక వసతులు మేము టేకప్ చేస్తూ ఉన్నాం సార్. అయితే మిమ్మల్ని ఇక్కడ కోరేది ముంపు ప్రాంతాన్ని మీద దయించి మా ఏరియాలో దృష్టి పెట్టాలని. 70,000 మంది ప్రజలు సుమారుగా 12 తీర ప్రాంత గ్రామాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే అంతర్వేదిలో చూసినట్టయితే మాకు ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం ఉంది. దీన్ని అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. 46 ఎకరాలు ఉంది, లో లయింగ్ ఏరియా. దాన్ని కూడా అభివృద్ధికి మీరు మీ చల్లనైన దృష్టి సారించాలని కోరుకుంటున్నాం. అలాగే మల్టీ స్పెషాలిటీ ఒక హాస్పిటల్ కావాలి. ఎందుకంటే హాస్పిటల్ నెట్వర్క్ లేదు, ఫెసిలిటీస్ లేవు మాకు. దూర భారాలు వెళ్ళే పరిస్థితి మాది. అటు అమలాపురం వెళ్ళాలి, భీమవరం వెళ్ళాలి, లేదంటే కాకినాడకు వెళ్ళాలి మేము ఏదైనా అనారోగ్యం వచ్చినట్టయితే. అలాంటిది ఒక మంచి ఆసుపత్రి మా నియోజకవర్గంలో వచ్చేటట్టుగా మాకు మీరు కొంచెం మంజూరు చేయిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే కొబ్బరి పరిశ్రమ చూసినట్టయితే ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో రేటును బట్టి ఇక్కడ రేటు ఉంటుంది. అక్కడ డిమాండ్ ఉంటే ఇక్కడ రేటు ఉంటుంది, లేకపోతే రేట్ లేదు మాకు. కాబట్టి ఒక కొబ్బరి ఆధారిత కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేసినట్టయితే, ఒక ఎంఎస్ఎంఈ పార్క్ లాంటిది మాకు మంజూరు చేసినట్టయితే బాగుంటుంది సార్. మీ రాక ఈరోజు ఇదంతా శుభదినం మాకు. ఈరోజు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రోడ్లు లేకపోతే ఈ విద్యుత్ శక్తి ఇవన్నీ కూడా మేము ఇటీవల సంవత్సరంన్నర కాలంలో చాలా రకాలైన అభివృద్ధులు మేము చేస్తూ ఉన్నాం. అయితే గిట్టని మాటలు రాస్తూ ఉన్నారు. వారిని ఈ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం సార్. అలాగే ఉపాధి హామీ గురించి ఒక చిన్న మాట మీకు చెప్పి నేను ముగిస్తాను సార్. ఉపాధి హామీ విషయంలో మాకు పనులు కొన్ని పోర్టల్లో లేనివి. ఈ జంగిల్ క్లియరెన్స్ అనేది పోర్టల్లో లేదు, ఉపాధి హామీ పథకంలో లేదు. ఇది జంగిల్ క్లియరెన్స్ కనుక గవర్నమెంట్ ఇచ్చినట్టయితే మిస్యూజ్ అవుతుందని గవర్నమెంట్ ఉద్దేశం. కానీ ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం సార్. ఇది ఎగ్జామిన్ చేయొచ్చు సార్ దీన్ని. అలాగే గుర్రపడక కానీ